ఇజ్రాయెల్తో 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల గాజా స్ట్రిప్లో తీవ్రమైన ఆహార సంక్షోభం ఏర్పడింది. అందులోనూ 2.5 నెలలుగా మానవతా సాయంపై ఇజ్రాయెల్ విధించిన పరిమితులు ప్రజలను మరింత కరువులోకి నెట్టింది. తినడానికి తిండి, తాగడానికి నీరు లేకపోవడంతో పిల్లలు, వృద్ధులు, మహిళలు రోజు పస్తులతో పడుకుంటున్నారు. సొంత ఊరిని, ఇంటిని వదిలి శరణార్థి శిబిరాల్లో ఉంటూ ఎండకు, వానకు ఇబ్బంది పడుతున్నారు. కన్నీటితో ఆకలి తీర్చుకుంటూ ఇజ్రాయెల్ సైన్యం దాడులకు భయపడుతూ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ కష్టాలను భరించలేకపోతున్నామని, యుద్ధం ఇలానే కొనసాగితే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. ఇటు గాజాలో ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న యుద్ధం, మానవతా సాయం అందకపోవడం అక్కడి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. మానవతా సాయం పూర్తిగా తగ్గిపోవడంతో శరణార్థి శిబిరాల్లోని ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు తమ పిల్లలతో కలిసి కేవలం ఆహారం కోసమే వెతుకుతున్నారు. నీరు దొరకపోవడంతో సముద్రం నుంచి ఉప్పు నీరుని తెచ్చుకుని స్నానాలు చేస్తున్నారు. స్నానాల తర్వాత తమ పిల్లలతో కలిసి చుట్టుపక్కల ఉన్నవారి దగ్గర బిచ్చమెత్తడానికి బయలుదేరుతున్నారు. కందిపప్పు, పిండి వంటివే ఎక్కువగా బిచ్చంగా దొరుకుతుండడంతో వాటిని నీటిలో కలుపుకుని తాగుతున్నారు. ఇలా రోజంతా ఆహారం, నీరు, ఇతర సామాగ్రి కోసం పోరాడమే వారి పనైపోయింది. ఆహారం కోసం తిరిగి తిరిగి తాము బలహీనమైపోతున్నామని గాజా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం వల్లే తాము ఇన్ని కష్టాలు పడుతున్నామని, వేలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని చెప్పారు. గాజాలో ఆహార సంక్షోభం తీవ్ర రూపం దాల్చుతోందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు గాజాలో ఆకలి చావులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో ఆకలితో 6 చనిపోగా ఈ మొత్తం సంఖ్య 175కు చేరింది. ఇలాంటి పరిణామాల మధ్య ఈ సమయంలో మనం ఒక్కసారి ఈ యుద్ధపు మూలాలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఈ విభేదాల కథ 1-2 సంవత్సరాలది కాదు, దాదాపు 8 దశాబ్దాల సంఘర్షణ. 1948లో ఇజ్రాయెల్ను ఒక దేశంగా స్థాపించిన నాటి నుంచి పాలస్తీనా ప్రజలు తమ భూమిని కోల్పోతూనే వస్తున్నారు. ఆ సమయంలోనే వేలాది మంది పాలస్తీనులు శరణార్థులయ్యారు. అప్పట్నుంచి అనేక యుద్ధాలు, రెబల్ దాడులు జరుగుతూనే వస్తున్నాయి. 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ గాజా వెస్ట్ బ్యాంకును ఆక్రమించింది. ఆ తర్వాత 2005లో గాజా నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకున్నా అక్కడి గగనతల జలమార్గాలను ఇంకా కంట్రోల్లోనే ఉంచుకుంది. అదే సమయంలో హమాస్ అనే మిలిటెంట్ సంస్థ గాజాలో అధికారాన్ని చేపట్టింది. అప్పట్నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక 2023 అక్టోబర్ 7న జరిగిన ఘటన ఈ సుదీర్ఘ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇలా దాదాపు ప్రతి ఏడాది గాజా గడ్డపై నెత్తురు పారుతూనే ఉంది. మరి ఈ యుద్ధానికి ఎప్పుడు ముగింపు దక్కుతుందో ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.